హలో గైస్! వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం తెలుగులో చెస్ నేర్పిస్తున్నాము. సో, మన ప్రీవియస్ వీడియోస్‌లో చెస్ బోర్డ్ ఏంటి, అండ్ దాంట్లో పీసెస్ ఏంటి, దాని గురించి చెప్పుకున్నాము. సో, ఆ 2 వీడియోస్ కూడా నేను ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో అటాచ్ చేస్తాను. సో దట్ మీరు ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈరోజు ఏంటంటే, మన చెస్‌లో ది మెయిన్ క్యారెక్టర్ సో, కింగ్. సో, రాజు. సో, గేమంతా ఇతని గురించే నడుస్తుంది. సో, మన సైడ్ ఒక కింగ్ ఉంటాడు. అపోజిట్ దాంట్లో ఒక కింగ్ ఉంటాడు. సో, ఎవరి కింగు త్వరగా థ్రెట్ ఉండి త్వరగా చనిపోతుందో సో, వాళ్ళు ఓడిపోయినట్టు. సో, గేమంతా ఈయన చుట్టూరా నడుస్తుంది. ఈయనని కాపాడుకోవడానికి ఈ గేమంతా నడుస్తుంది. సో, చెస్ అది. అండ్ ఇక్కడ ఈయన అందరికంటే ముఖ్యమైన వాడు. కానీ ఏంటంటే చాలా లేజీ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్దాయన ఉంటే ఎలా ఉంటాడో, సో చెస్ బోర్డ్‌కి కింగ్ కూడా ఒక పెద్దాయనలాగా ఈయన ఎక్కువ మూవ్‌మెంట్స్ చేయలేడు. ఆహ్, ఓన్లీ ఒకటే స్టెప్. అది ముందుకైనా, వెనకాలకైనా, పక్కతలకైనా, ఎక్కడికైనా ఒకటే స్టెప్ ఏయగలుగుతాడు. సో, చూపిస్తాను ఎలాగో. సో, మీరిప్పుడు చూసుకుంటే మన సైడ్ ఒక కింగ్ ఉన్నాడు. అండ్ అపోజిట్‌లో కింగ్ ఉన్నాడు. అండ్ ఈ కింగ్ ప్లేస్‌మెంట్ చెస్ బోర్డ్‌లో వచ్చేసేసి మనకి అదే వైట్ వాళ్ళకి మన రైట్ సైడ్ నుంచి ఫోర్త్ ప్లేస్‌లో ఉంటుంది. ఓకే. అండ్ అపోజిట్ పర్సన్‌కి రైట్ ఇదవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంటుంది. సో, బ్లాక్‌కి రైట్ సైడ్ నుంచి ఫిఫ్త్ ప్లేస్‌లో అండ్ వైట్స్‌కైతే రైట్ సైడ్ నుంచి ఫోర్త్ ప్లేస్‌లో మనకు కింగ్ ఉంటుంది. ఓకే. అండ్ కింగ్ మూవ్‌మెంట్స్. ఓకే. సో, కింగ్ చెప్పుకున్నట్టు సారీ. దానికంటే ముందు కింగ్ అంటే ఎలా ఉంటది? సో, మీరు పీస్ రికగ్నైజ్ చేయాలి గదా! అంటే ఇది కింగ్ అని చెప్పి మీకు తెలియాలి గదా! సో, బేసిక్‌గా చెస్ బోర్డ్‌లో మనకి కింగ్ తలపైన ఇట్లా క్రాస్ మార్క్ ఉంటుంది. సో, లేదు అంటే కొన్ని కొన్ని పీసెస్‌లో ఇట్లా కిరీటం లాగుంటుంది. ఇట్లా ట్రయాంగిల్ లాగుండే కిరీటాలుంటాయి. సో, ఈ 2 బేస్ చేసుకొని మనము ఇది కింగ్ అని చెప్పేసి గుర్తుపట్టాలి. అండ్ కింగ్ మూవ్‌మెంట్ చూస్తే ఫస్ట్ మనం క్లిక్ చేయగానే మనకు తెలిసిపోతుంది. మనం ఒకవేళ ఆన్‌లైన్‌లో ఆడుతుంటే మీకు అర్థమైపోతుంది. సో, ఇప్పుడు మనం ఈ కింగ్‌ని సెలెక్ట్ చేసుకోగానే మనకి చిన్న డాట్స్ కనబడుతున్నాయి కదా! సో, ఇవన్నీ పాసిబుల్ కింగ్ మూవ్స్ అన్నమాట. సో, ఈ ప్లేసుల్లోకి మాత్రమే మన కింగ్ మూవ్ అవ్వగలడు. సో, సేమ్ కూడా అపోజిట్‌లో కూడా సేమ్ అంతే. సో, ఈ తన చుట్టుపక్కల సరౌండింగ్స్‌లో మాత్రమే కింగ్ మూవ్ అవ్వగలడు. సో, చూపిస్తాను ఎలాగో. సో, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేశాను కింగ్‌ని. ఓకే. సో, ఆహ్, సో, తర్వాత అపోజిట్ కూడా ఒకటి మూవ్ చేశారనుకోండి. అండ్ ఈ డ్రా వస్తుంది. సో, జస్ట్ ఇది అనాలిసిస్ బోర్డ్. సో, దాని గురించి పట్టించుకోకండి. జస్ట్ కింగ్ మూవ్‌మెంట్ చూడండి. సో, మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి తన సరౌండింగ్‌లో ఏదో ఒక్క స్టెప్ మాత్రమే ఏయగలుగుతాడు కింగ్. ఓకే. ఐదర్ స్ట్రెయిట్ గాని, బ్యాక్ గాని, లెఫ్ట్ గాని, రైట్ గాని, క్రాస్‌లో గాని. సో, ఈ ఈ ఏరియాలో మన అపోజిట్ పీసెస్ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంటే మన కింగ్ చంపొచ్చు. ఓకే. ఒకవేళ మన పీసే ఉందనుకోండి. సో, అది బ్లాకర్ అనమాట. సో, మన పీస్ మనం చంపలేం గదా! సో, అందుకే మూవ్ అవ్వలేదు. అండ్ అలాగని చెప్పేసేసి మన పీస్ పై నుంచి జంప్ చేయలేడు కింగ్. ఓకే. సో, కింగ్ జంప్ చేయలేడు. అండ్ మన పీస్ బ్లాక్ అయిపోతే ఆగిపోతుంది. ఒక్కటే స్టెప్ ఏయగలుగుతాడు. అండ్ ఈ కింగ్ సరౌండింగ్‌లో ఏదన్నా అపోనెంట్ పీసెస్ వితౌట్ ప్రొటెక్షన్ ఉంటే దాన్ని మనం చంపగలొచ్చు. సో, ఇలా ఇక్కడ ఉందనుకోండి మనం చంపొచ్చు. సో, అలాగే అపోజిట్ కింగ్ కూడా సేమ్ అలాగే. సో, తన సరౌండింగ్‌లో కూడా మన పీసెస్ ఏమన్నా ఉంటే సో, తను చంపగలుగుతాడనమాట. ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉన్న వాటిని. సో, ఇది మన కింగ్ మూవ్‌మెంట్. సో, మీకు అర్థమైందనుకుంటాను. సో, కింగ్ చెప్పడానికి కింగ్ చాలా పెద్దోడే. కానీ ఏంటంటే చాలా లేజీ. ఒక స్టెప్ కంటే ఎక్కువ మూవ్ అవ్వలేడు. సో, యాహ్! ఈ రోజుకు కింగ్ మూవ్‌మెంట్ గురించి తెలుసుకున్నాము. మీరు ప్రాక్టీస్ చేయండి. సో, చెస్ బోర్డ్‌లో కింగ్‌ని మూవ్ చేయడానికి సో దట్ మీకు ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే పీసెస్ ఎలా మూవ్ చేయాలో చెప్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మీకు ఇంకా ఏదైనా అంటే చెప్పే విధానం మార్చుకోవాలనుకున్నా గానీ, లేదు అంటే మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా గానీ ప్లీజ్ డూ కమెంట్. నేను దాంట్లో మీకు ఆన్సర్ ఇస్తాను. థాంక్ యూ గైస్. హావ్ ఎ నైస్ డే. బై.